తెలుగు. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఇది రాష్ట్ర పండుగగా ఆంధ్ర రాష్ట్రంలోని ఉన్న నెల్లూరులో జరుగుతూ ఉంది. దర్గా ఏర్పాట్లు అయితే వేగవంతంగా కొనసాగుతున్నాయి. రొట్టెల పండుగ ప్రధాన నిర్వాహకులు ఉన్నారు మనతో పాటు, వారితో ఒకసారి మాట్లాడదాం. అన్నా చెప్పండి, లక్షలాది మంది భక్తులు జరుపుకునే ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగలో ఈ సంవత్సరము ఎన్ని లక్షల మంది భక్తులు రాబోతున్నారన్న? ఇక్కడ దాదాపు ఒక 25 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చే సూచన ఉంది. వచ్చేటువంటి భక్తులు అంటే ఏంటంటే బయట రాష్ట్రాల నుంచి వస్తారు, తమిళనాడు, కర్ణాటక, హైదరాబాదు ఇటువంటి పక్క నుంచి వస్తూ ఉంటారు. బట్ వచ్చేటువంటి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించేందుకు దాదాపు పూర్తి స్థాయిలో దర్గా సిద్ధమైపోతుంది. వచ్చేటువంటి భక్తులకు ఏంటంటే వాళ్ళకి వసతి లేకుండా ఉండింది. ఏమనంటే ఏదైనా టెంటో లేకపోతే వాళ్ళు అక్కడ సేద తీర్చుకుని, ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువైపోయింది, ఈ ఎండని సేద తీర్చుకోవాలా, ఎండ తీవ్రతని బట్టి ఇచ్చాలనే ఉద్దేశంతో ఏంటంటే ముందస్తుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు కానివ్వండి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి గారి నిత్య పర్యవేక్షణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క బారా షహీద్ దర్గా ఈ సంవత్సరం 2026 రొట్టెల పండుగ చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తున్నాం. వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులకు వచ్చి మళ్ళీ వాళ్ళు గమ్యం చేరేంత వరకు ఈ యొక్క బారా షహీదుల ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు వాళ్ళకి పుష్కలంగా ఉండాలని చెప్పేసి, అలాగే ఈ సంవత్సరం బారా షహీద్ దర్గా ఉత్సవం చాలా పెద్ద ఎత్తున చేస్తామని తెలియపరుస్తున్నాం. 20 లక్షలకు పైగా భక్తులు పాల్గొనే ఈ పండుగలో ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఉంటారు. ఆ మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? అంటే మామూలుగా ప్రతిసారి కూడా ఏం జరుగుతుందంటే బారా షహీద్ దర్గా ఉత్సవం అంటే ఎండ తీవ్రత అయితే ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వర్షం పడే సూచన లేదు కాబట్టి కొన్ని గుడారాలు భక్తుల కోసం వేస్తున్నాం. ముసాఫిర్ ఖానా ఉంది, సపరేట్గా వాళ్ళు వచ్చేవాళ్ళు బస్సులు అన్నీ ఉంటారు, 2-3 రోజులు ఉండాలి. అయితే వర్ష తీవ్రత ఉంటుందేమోనని ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు ప్రతిసారి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి 18 కళ్యాణ మండపాలు, దాదాపు 12 నుంచి 13 కళ్యాణ మండపాలు బ్లాక్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే 3 రోజుల భక్తులకు వీళ్ళు వర్షం పడే పరిస్థితి కానీ ఉన్న చిన్న బిడ్డలు ఉంటారు, వచ్చినటువంటి ముసలి వాళ్ళు ఉంటారు, కొంతమంది కడుపుతో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా చాలామంది వచ్చే భక్తులు, లేడీస్కి హై ప్రయారిటీ, లేడీస్కి ప్రథమంగా ఒక హై ప్రయారిటీ తీసుకొని కళ్యాణ మండపాలు మొత్తం బ్లాక్ చేశారు. వాళ్లకు అక్కడ వసతి ఏర్పాటు చేశారు. అలాగే ఇంచుమించు కళ్యాణ మండపాలు కూడా ప్రతి సంవత్సరం కూడా 4-5 కళ్యాణ మండపాలు ఉచిత అన్నదానం కూడా చేస్తారు. ఏంటంటే పోయేటువంటి భక్తులకు అన్నదానం చేసి వాళ్ళు భోజనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా. సో అది కూడా ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న అధికారులు, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు, గిరిధర్రెడ్డి గారు ప్రత్యేకంగా వీటిపై చర్య తీసుకుంటారు. వచ్చేటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్ డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ఇక్కడనే కూర్చుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చేసుకుని చూసేందుకు మేము కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసి పెడుతున్నాం. అంటే ఎక్కువ సంఖ్య ఇక్కడ వచ్చే భక్తుల్లో లేడీసే ఉంటారు. ఆ వచ్చే లేడీస్ కోసం ఇక్కడ వాష్రూమ్లు కానీ అలాంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారా దర్గా ప్రాంగణంలో? అదే చెప్తున్నాను, ఏంటంటే దాదాపు 150 లెట్రిన్స్, బాత్రూమ్స్ ఉన్నాయి. వారం రోజుల ముందరే దాంట్లో రావాల్సినటువంటి ట్యాపులు, ఫ్లష్లు, అదే షింకులు, డోర్సు, ఇవన్నీ ఏంటంటే ఈ మెయిన్ శానిటేషన్. ఈ శానిటేషన్ మీద ఏంటంటే చాలా హై ప్రయారిటీ కింద తీసుకున్నాం. ఎందుకంటే 3 షిఫ్ట్లో డ్యూటీలో దాదాపు 450 మందిని వర్కర్స్ని పెడుతున్నారు. ఆల్రెడీ ఇచ్చినటువంటి పర్మనెంట్ టాయిలెట్స్ ఏదైతే మనం కట్టించున్నామో ఆ పర్మనెంట్ టాయిలెట్స్ ఓన్లీ ఫర్ లేడీస్, అవి మటుకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రెడీ చేసి పెట్టున్నాం. ఈ యొక్క టాయిలెట్స్ ఎవరైతే ఉన్న లేడీస్కి హై ప్రయారిటీ కింద తీసుకున్నాం. అలాగే ఏదైతే ఘాట్లో రొట్టెలు పట్టుకునేటప్పుడు కొంతమంది ఏంటంటే స్నానాలు చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ సపరేట్గా షవర్స్ లేడీస్ వరకు సపరేట్ కట్టనిచ్చి, ఇది చాలా ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ సెక్యూరిటీ అక్కడ లేడీస్ని పెట్టి, ఇటు పక్క పోయే ఎవరైనా జెంట్స్ పోయినా కూడా వాళ్ళకి అలవ్ లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. మీరు చూడండి, ఘాట్లో గుర్రపు డెక్క 4 రోజుల క్రితం ఉండింది, పూర్తి స్థాయి 100% తొలగించేసాం. వారం 10 రోజుల ముందే ఘాట్లో అన్ని టైల్స్లు కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో సుందరంగా తీర్చిదిద్దాం. వాటర్ కూడా రేపో మాపో ఇరిగేషన్ కూడా ఇంకొక అడుగు వాటర్ పెరుగుతుంది. ఇరిగేషన్ అధికారులు వాటర్ క్లోరినేషన్ చేశాం. మీరు చూసారంటే నీట్గా కింద ఫ్లోర్ కనబడుతుంది, అంత నీట్గా క్లోరినేషన్ చేస్తున్నాం వాటర్. ఎందుకంటే వచ్చే సొన్నాల చెరువుపై రొట్టెలు పట్టుకునే యొక్క ఆనవాయితీ కొన్ని వేళ్ల నుంచి ఉంది కాబట్టి వచ్చేటువంటి ఆ భక్తుల యొక్క శాంటిటీని పెంచే విధంగా చేయాలి తప్ప తగ్గించే విధంగా కాదని చెప్పి ఉద్దేశంతో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లు కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంది. అయితే వచ్చేటువంటి ఈ యొక్క వచ్చే సంవత్సరం 8.5 కోట్లతో
నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నారాయణ గారు, అలాగే రూరల్ సైన్స్ కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, గిరిధిరెడ్డి గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, అలా మరీ ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మంత్రి మరియు మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫరూక్ గారి యొక్క సహకారంతో 8.5 కోట్లతో ఇక్కడ మన ఒక పెద్ద మసీద్, షాహీ మసీద్ పెడుతున్నాం. ఒక కన్వెన్షన్ లాగా ఉంటుంది, షాహీ మసీద్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క డెవలప్మెంట్స్ భారత్ షహీద్ దర్గాకి సంబంధించి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ రాష్ట్ర పండుగకు కానివ్వండి, ఇచ్చినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఘాట్ కానివ్వండి, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిందే. అలాగే కోటమిరెడ్డి సేదరెడ్డి గారు దీనికి ఎక్కువ బాధ్యత తీసుకొని దీనిపై వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి నమ్మకం మీద భారత్ షహీద్ దర్గాకి కావాల్సినటువంటి అన్ని వనరులు తీసుకొని వచ్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క భారత్ షహీద్ దర్గా 2026 రొట్టెల పండుగ పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి అటుపక్క అధికార యంత్రాంగం, ఇటుపక్క పొలిటికల్ పార్టీ లీడర్స్, అటుపక్క కమిటీ వాళ్ళు కూడా ఈ యొక్క భారత్ షహీద్ దర్గా 2026 ఉత్సవాన్ని పెద్ద ఎత్తున చేస్తామని తెలియపరుస్తున్నాం. లక్షలాది మంది భక్తులతో నెల్లూరులో జరిగే భారత్ షహీద్ దర్గా రొట్టెల పండుగకు దాదాపు 90% ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాము. ఇంకా వచ్చే భక్తుల కోసము ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో పాటు ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళల కోసం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశాము. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి పండుగలో జరిగే ఏర్పాట్లన్నీ ఆయన దగ్గర నుండి పరిశీలిస్తూ మొత్తం ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కావచ్చు, ఆయన సోదరుడైన కోటమిరెడ్డి గిరిధిరెడ్డి కావచ్చు, దగ్గరుండి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. లక్షలాది మంది భక్తులు చేరుకుని జరిగే ఈ రొట్టెల పండుగ భారత్ షహీద్ దర్గాలో మాత్రం ఈసారి 20 లక్షలకు పైగా భక్తులు వస్తారని చెప్పి అంచనా అయితే వేస్తున్నాము. వచ్చే భక్తుల కోసం టాయిలెట్స్ కావచ్చు, వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఇక్కడ దర్గా కమిటీ ప్రధాన నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు రూరల్లో ఉండే భారత్ షహీద్ దర్గా ప్రాంగణంలో అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.